శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. కార్తీక దీపోత్సవం గురించి శ్రీ అన్నామలయారిచ్చిన అనుగ్రహ భాషణం. జ్యోతి రూపం తీసుకుని ఉన్న ఆత్మలందరూ కాంతిని శక్తులుగా పొంది ఉంటారు. అన్నామలై పర్వత ప్రాంతమంతా యుగ యుగాలుగా లెక్కలేనన్ని ఆత్మలచే నిర్వహించబడుతూ ఉన్నది. ఇక్కడ సిద్ధులు వారి ఆత్మలను ప్రతిష్ఠ చేసి ఉన్నారు. అంటే వారి గురించే జ్యోతి రూపం తీసుకొని ఉన్న ఆత్మలు అని చెప్పి ఉన్నారు. వాళ్ళంతా జ్యోతి రూపంగా మారిపోయి అక్కడే తపస్సు చేసి జ్యోతి రూపంగా మారి అక్కడే ఉంటూ ఆ కొండ చుట్టూ ఉంటారు. వారి గురించి స్వామి చెప్తూ ఉన్నారు. ఇక్కడ సిద్ధులు వారి ఆత్మలను ప్రతిష్ఠ చేసి ఉన్నారు. దేవతలు ఋషులు కూడా వారి వారి ఆత్మ కణములను ప్రతిష్ఠ చేసి ఉన్నారు. అయితే నా జీవితమే ఇక్కడ ఆధారముగా నెలకొని ఉన్నది. అన్నామలయార్ అనియు అరుణాచల శివ అనియు స్తుతించబడుతున్న శివుని ఆత్మశక్తులే మూలంగా లోపల కలిసిపోయి వ్యవహరిస్తూ ఉన్నది. ఈ రూపమే మూల జ్యోతి అయిన నా శక్తులే అన్ని ఆత్మలను ఆకర్షిస్తున్నది. అంతేకాక మానవ ఆత్మలను కూడా ఆకర్షిస్తూ ఉన్నది. శక్తి యొక్క శక్తులు అనగా అమ్మవారి శక్తులను గురించి చెప్తున్నారు. శక్తి యొక్క శక్తులు నా చుట్టూ నిలిచి కదలికలను వ్యక్తపరుస్తూ ఉన్నది. ప్రేమ నిండిన ఆత్మలారా, కాలం అనేది ఈ భూమిలో ఈ సమయంలో రెండు వేర్వేరు వీర్యవంతమైన స్థితులలో కలిసిపోతూ ఉన్నది. కాలము అంటే కదలిక. కాబట్టి ఈ సమయంలో కలియుగం, సత్యయుగం రెండింటి కదలిక కలిసిపోతూ ఉన్నది. అంటే కలియుగం లాస్ట్‌కి వచ్చినది. సత్యయుగం మొదలు కాబోతోంది. ఈ రెండు సంధి కాలం గురించి స్వామి చెప్తూ ఉన్నారు. ఈ రెండు ఒకదాంట్లో ఒకటి ఫ్లో అయిపోతోంది. అంటే కొంత కలియుగం ఎండ్ అయిపోతున్నట్టుగా, సతయుగం కొంత స్టార్ట్ అయిపోతున్నట్టుగా అలా ఉంది కాబట్టి 2 కాలాల కదలికలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 కలుస్తూ ఉన్నాయి. అయితే 2 వీర్యవంతంగా ఉన్నాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ కలియుగ ఈస్ వెరీ పవర్‌ఫుల్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ సత్యయుగ ఈస్ ఆల్సో హైలీ పవర్‌ఫుల్. కాబట్టి 2 వేరు వేరు వీర్యవంతమైన స్థితులలో కలిసిపోతూ ఉన్నది. అంటే ఒక స్థితి కలియుగం, ఇంకొక స్థితి సత్యయుగం. 2 విధములైన నీళ్లు అనగా 2 నదులు సంగమిస్తున్నట్టు 2 విధములైన నీళ్లు సంగమించే ప్రాంతంలో సుడులు ఏర్పడును. నీటి శక్తి కూడా భిన్నంగా ఏర్పడును. నీటి ప్రవాహము కూడా అడ్డు తగులుతూ తడబడును. అదే విధముగా 2 యుగముల కాలము సంగమించే సమయంలో కాల ప్రవాహం దాని కదలిక మారిపోవును. సుడుల వలె మానవుల జీవితంలో కూడా కారణమే లేని సుడిగుండములు ఏర్పడును. అంటే 2 నదులు లేదా 2 రకాల నీళ్లు ఎక్కడ కలుస్తూ ఉంటాయో ఆ సంగమంలో సుడులు ఏర్పడతాయట. అక్కడ పరిస్థితి, నీటి శక్తి అన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. అంటే ఏ నీళ్ళైతే కలుస్తున్నాయో, ఏ నీళ్ళల్లో కలుస్తున్నాయో ఆ 2 నీటి యొక్క తత్వం కాకుండా వేరే రకంగా మూడవ తత్వంగా భిన్నంగా ఉంటుందట. అక్కడ సుడిగుండాలు, సుడులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే బలమైన నీటి ప్రవాహం రౌండ్‌గా సుడులు సుడులుగా ఏర్పడుతుంది. దాన్ని గురించి చెప్తున్నారు. అక్కడ నీటి ప్రవాహం కూడా అడ్డు తగులుతూ ఉంటుంది. అంటే ఒక నీటి ప్రవాహానికి ఇంకొక నీటి ప్రవాహం తగులుతూ ఆ సంగమంలో అడ్డాలు పడుతూ ఉంటాయి. కాబట్టి తడబడుతుంది. ముందుకు పోలేక, వెనక్కి రాలేక. సో, అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది. అందుకే సుడిగుండాలు ఏర్పడతాయి. అదే విధంగా 2 రకాలైన కాల స్థితులు కలియుగం, సత్యయుగం కలుస్తున్న ఆ సంగమంలో కాల ప్రవాహం అనేది సాఫీగా సాగిపోకుండా దాని కదలిక మారిపోవును. సుడులు ఏర్పడును. ఆ సుడుల ప్రభావం వలన మానవుల జీవితంలో అంటే మన జీవితంలో ఏ కారణము ఉండదు అయినా సుడిగుండాలు ఏర్పడతాయి. అంటే రకరకాలైన కష్టాల సుడిగుండాల్లో మనం చిక్కుకుపోతాము అని చెప్తున్నారు స్వామి. మనసు అనే ఉపకరణము లేదా టూల్ అనేది చెదిరినచో జీవితము యొక్క కదలిక సక్రమంగా ఉండదు. తీవ్రమైన సుడిగుండములో చిక్కినచో వినాశనములే ఏర్పడును. కార్తీకంలో వచ్చే కృత్తికలో ఏర్పడే స్థితి ఏమిటి అంటే కార్తీక మాసంలో వచ్చే కృత్తిక అంటే తమిళ్ క్యాలెండర్ ప్రకారం ఇంకా కార్తీక మాసం పౌర్ణమి వరకు ఉన్నది. కాబట్టి ఈరోజు
ఆఖరి రోజు. ఇందులో ఈరోజు కృత్తికా నక్షత్రం గూడా ఉంది. కాబట్టి వాళ్ళు దీన్ని కార్తీకంలో కార్తీకం అంటారు. కార్తీకం అంటే కృత్తికా నక్షత్ర యుక్తమైన దాన్నే కార్తీక మాసం అంటారు. కాబట్టి కార్తీకంలో వచ్చే కృత్తికలో ఏర్పడే స్థితి ఏమిటి? అంటే దీని పరిస్థితి ఎలా ఉంటుంది? మూలమై కేంద్రంలో నిలిచి ఉన్న నా ఆత్మశక్తులు జ్యోతి రూపంలో వెలికి వచ్చును. సుడుల వలె శక్తులు ఎల్లవేళలా ఈ అరుణాచలమును పాలిస్తూ ఉంటాయి. ప్రతి పూర్ణిమ రోజున లోపల దాగి ఉన్న అన్ని ఉన్నత ఆత్మల శక్తులు బహిర్గతమవుతాయి. కార్తీకంలోని కృత్తిక మరియు పౌర్ణమి కూడా కలిసిన రోజున కేంద్ర శక్తులైన నా శక్తులే బహిర్గతం అవుతాయి. అంటే ఆ శక్తి కేంద్రం లోపల ఇమిడి ఉన్న అరుణాచలేశ్వరుడి శక్తులు ఈ రోజున అంటే కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రయుక్త కార్తీక మాసంలో అది కూడా పౌర్ణమి. సో, పూర్తి శక్తులు విజృంభిస్తాయి ఈ రోజున. అది అరుణాచలేశ్వరుడి కొండ చుట్టూ ఈ ఆత్మల శక్తులు అన్ని ఉన్నతాత్మల శక్తులు బయటకు వచ్చి అది ఒక సుడులు సుడులుగా వర్లు వర్లుగా అంటే ఒక వర్తులాకారంలో ఆ కొండ చుట్టూ ఇవి తిరుగుతూ ఉంటాయి. అంటే పూర్తిగా శక్తిమయం అయిపోయి ఉంటుంది ఆ కొండ ఈరోజు, ఆ ప్రాంతమంతా. ఈ రోజున కేంద్ర శక్తులైన నా శక్తులే బహిర్గతమగును. నేను భూమి అనబడే పర్వత ప్రాంతము నుండి సంపూర్ణంగా వెలికి వచ్చి అంటే ఆ పర్వతం అట్టడుగున ఎక్కడో స్వామి ఆ లోపల లోతుల్లో కేంద్రంలో ఉన్న స్వామి శక్తులు పూర్తిగా బయటకొచ్చి నీరు నేలలలో కలిసిపోయి గాలిలో కూడా పూర్తిగా కలిసిపోయి నా యొక్క అగ్ని మరియు ఆకాశ శక్తులను కూడా పూర్తిగా బహిర్గతం చేస్తాను. అంటే పర్వత ప్రాంతం అంటే నేల. దాంట్లోంచి వెలికి వచ్చి భూతత్వంలో కలిసిపోతారు ఆ మూలకంలో. గాలిలో కూడా కలిసిపోతారు. నీటిలో కలిసిపోతారు. అది కాక అరుణాచలేశ్వరుడి యొక్క తత్వము అగ్నితత్వం. ఆ అగ్ని ఆకాశ శక్తులు. ఈ 5 పంచభూతాల శక్తులను కూడా పూర్తిగా స్వామి బహిర్గతం చేస్తాను అంటున్నారు ఈ రోజున. 12 సోమవారాలు అన్నామలై తన నిక్షిప్తమైన విశ్వశక్తిని పూర్తిగా వ్యక్తపరిచే క్షణమే కార్తీక దీపోత్సవం. చూడండి, ఒక రహస్యమైన విషయం చెప్తున్నారు. కార్తీక దీపోత్సవం ఆ రోజు అరుణాచలంలో కొండపైన దీపం వెలిగిస్తారు. గొప్పది అంతవరకే మనకు తెలుసు. ఆ రోజు చాలా శక్తివంతంగా ఉంటుంది. అప్పుడు ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం వస్తుంది. ఇంతవరకే మనకు తెలిసిన విషయం. అయితే స్వామి ఇప్పుడు ఒక రహస్యం చెప్తున్నారు. 12 సోమవారాలు నుంచి ప్రతి సోమవారం విడుదలయ్యే శక్తులన్నిటినీ అంటే విశ్వంలో నుంచి శక్తులు ప్రతి సోమవారం శివశక్తులు విడుదలవుతూ ఉంటాయట. ఆ శక్తులలో అన్నిటినీ 12 సోమవారాలుగా అక్యూములేట్ అయిన ఆ విశ్వశక్తిని పూర్తిగా వ్యక్తపరిచే ఈ రోజు దీనినే కార్తీక దీపోత్సవం అంటారు అని చెప్తున్నారు. ఈ సమయంలో నేను నా సంపూర్ణ శక్తులను బహిర్గతం చేస్తున్నందువలన ఈ భూమి యొక్క కదలిక అన్నది సరిచేయబడుతున్నది. ఈ శక్తులన్నీ బయటకొచ్చినప్పుడు భూమి యొక్క కదలిక ఏదైతే మూవ్‌మెంట్స్ ఉన్నాయో అవన్నీ ప్రాపర్‌గా లేవు. అది చాలా మెసేజెస్‌లో మనం చెప్పుకొని ఉన్నాము. ఆ కదలిక అనేది ఇప్పుడు స్వామి ద్వారా, ఆ శక్తుల ద్వారా, విశ్వశక్తి ద్వారా సరిచేయబడుతున్నది. పరుచుకుంటున్న నా శక్తులు దీపోత్సవం ముందు, వెనక ఒక మండలం కాలం పాటు శక్తులను వెలిపరుచును. అంటే ముందు, వెనక అంటే ఒక 24 రోజులు అయ్యుండొచ్చు. లేదా ముందు 48 రోజులు, తర్వాత 48 రోజులు ఎలాగైనా కావచ్చు. ఇక్కడ వివరం లేదు. కాబట్టి పరచుకుంటున్న నా శక్తులు దీపోత్సవం ముందు, వెనక అంటే ఈ రోజుటికి ముందు, మళ్ళీ ఈరోజు తర్వాత కూడా ఒక మండలం కాలం పాటు తన శక్తులను వెలుపరుస్తూనే ఉంటాయి. కలి ఎల్లయు సత్యయుగము నా సరిహద్దు ప్రాంతంలో కలుస్తూ ఉన్న కారణాన ఇక్కడ ఆపి మనం అర్థం చేసుకుందాము. కలి ఎల్ల అంటే కలి సరిహద్దుకొచ్చేసింది. అది సత్యయుగము స్టార్టింగు. ఈ 2 కలుస్తున్నాయి. సంధి జరుగుతోంది. అది మనకు ముందే చెప్పారు. అది నా సరిహద్దు ప్రాంతంలో కలుస్తూ ఉన్న కారణాన అంటే దీని అర్థం మనం తిరువణ్ణామలై ఆ ఏరియా ఎడ్జ్ ఏదైతే ఉందో ఆ ఊరు సరిహద్దు లేదా ఆ కొండ సరిహద్దు ప్రాంతంలో ఆ 2 సంగమిస్తున్నాయట. ఆ సంగమిస్తూ అలా సత్యయుగము, కలియుగం
లాస్ట్ 2 సంగమిస్తున్న కారణాన గొప్ప ఆకర్షణ అంటే లాగే శక్తి, ఈడ్చే శక్తి, సుడులు ఏర్పడి ఉన్నవి. ఇప్పుడక్కడ ఆల్రెడీ జరిగిపోతున్నాయి. అంటే దాని పర్యవసానం మనం బయట జరిగే విపరీతమైన అల్లరులు, అలజడులు చిన్న చిన్న అంటే ఒక రాజకీయ రంగంలో కానీ, ఒక సినీ రంగంలో కానీ, నార్మల్‌గా ఇరుగు పొరుగుల మధ్యలో గానీ, లేదు మన జీవితాల్లో గానీ, విపరీతమైన ఒక అతలాకుతలం అయిపోయిన ఒక పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇదే దానికి కారణమని మనం చెప్పుకోవచ్చు. సో, నా సరిహద్దు ప్రాంతంలో కలి ఎల్లయు అనగా కలి సరిహద్దు, సత్యయుగము మొదలు కలుస్తూ ఉన్న కారణాన గొప్ప ఆకర్షణ అనగా లాగబడే శక్తి, సుడులు అనగా సుడిగుండాలు ఏర్పడి ఉన్నవి. అంటే కాలం సుడిగుండాలివి. ఏర్పడి ఉన్నవి. దానికి తగిన విధంగానే వెలికి వస్తున్న నా శక్తులలో కూడా గొప్ప మార్పులు ఏర్పడుతున్నవి. అంటే ఇక్కడ పంచభూతాలు, దైవాల శక్తులు, యుగం యొక్క కాలం యొక్క శక్తులు, ఈ ప్రవాహాలు ఇవన్నీ గొప్ప మార్పుల్ని తీసుకొస్తున్నాయి. అంటే ప్రళయం గదా! ప్రళయం పొటమరించి ఉన్నాది ఆల్రెడీ. యుగం ఎండుకొస్తోంది. కొత్త యుగం నాందికి పలుకుతోంది. ఇవన్నీ కాలంలో ఇన్ని మార్పులు జరిగితే పంచభూతాల్లో అన్నిట్లోనూ మార్పులొస్తాయి. ఇది మనకు అందరికీ తెలిసిన సైన్సే. కాబట్టి ఇవి జరుగుతున్నాయి. దీన్ని మనం ఎక్కడా డినై చేయలేము. వద్దన్నా అవి వచ్చి తీరుతాయి. దానికి తగిన విధంగానే వెలికి వస్తున్న నా శక్తులలో కూడా గొప్ప మార్పులు ఏర్పడుతున్నవి. స్వామి శక్తుల్లో కూడా గొప్ప మార్పులు ఏర్పడుతున్నాయట. కాలచక్రాన్ని కదిలిస్తూ ఉన్న కాలభైరవుడు, అగస్త్యుల వారు కలిసి చేస్తూ ఉన్న యుగమార్పు పని అనేది ఈ సుడుల నుండి మానవ ఆత్మలను వెలికితీసి రక్షించే విధముగా అమరి ఉన్నది. ఇది అగస్త్యుల వారు మొదలుపెట్టింది కాలభైరవుడి సహాయంతో ఈ యుగమార్పు పని అనేదే ఇందుకోసమే. ఎందుకంటే 2 యుగాల సంధి కాలం ఏదైతే ఉందో ఆ సుడుల నుంచి, ఆ కాల ప్రవాహ సుడుల నుంచి మానవులను కాపాడడాని కోసమే యుగమార్పు పని మొదలుపెట్టి ఉన్నారు ఒక సంవత్సరానికి ముందరగా. కాబట్టి దాని నుంచి వెలికి తీయుట కొరకే కాలభైరవుడు, అగస్త్యుల వారు కలిసి చేస్తూ ఉన్న యుగమార్పు అనేది ఈ సుడుల నుండి మానవ ఆత్మలను వెలికి తీసి రక్షించే విధముగా అమరి ఉన్నది. అంటే సపోజ్ మనము నీటి సంగమ ప్రాంతంలో మనం ఉన్నాము. మన పడవ ఉంది. అప్పుడు ఏమైపోతాము, అక్కడ ఏర్పడి ఉన్న సుడులు అంటే ప్రతి సంగమంలో సుడులు ఉన్నాయని కాదు. అక్కడ లోపల ఏర్పడుతూ ఉంటాయి. మనకు తెలియకుండా మనం వేరే విధంగా ఆ పడవ వాడు తప్పించి తీసుకోబోతూ ఉంటాడు. అదే విధంగా ఇక్కడ మనం అనుకోవచ్చు. కాబట్టి ఈ సుడులలో మనం అక్కడ మన పడవ సపోజ్ ఉంటే, ఒక సుడిగుండం అనేది ఉంటే, రక్షించేవాళ్ళు లేకపోతే మన పడవ అలా రౌండ్ రౌండ్‌గా తిరిగి ఆ సుడులు తీవ్రంగా లోపలికి లాగేసుకుంటాయి. ఒక అట్రాక్షన్ శక్తి అనేది ఉంటుంది దానికి. అది బలంగా లాగేసి లోపలికి తీసుకెళ్ళి మనల్ని నాశనం చేసేస్తుంది. అలా మనం అయిపోకుండా ఈ కాల సుడుల్లో తప్పించుకోవటానికి కాలభైరవుడు, అగస్త్యుల వారు మనకు యుగమార్పు పని ద్వారా మనల్ని బయటకు లాగుతున్నారు. వేరియస్ దీక్షలిస్తూ, మంత్రం ఇస్తూ, అష్టోత్తరాలిస్తూ వాటి నుంచి బయటపడమని మన భావాల్లో శుద్ధీకరణ చేస్తూ మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. అరుణాచలేశ్వరుడనైన నేను అరుణాచలేశ్వరుడనైన నా కదలిక కూడా పూర్తిగా వికసిస్తుంది. ఈ సమయంలో అంటే శివశక్తులు విస్తరిస్తాయన్నమాట. సమయంలోనే శివుడి శక్తులు బయటకొస్తాయనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఈ సమయంలో బహిర్గతమయ్యే నా కేంద్ర శక్తులు అనగా బయట ఎక్స్‌ప్రెస్ అవుతాయి స్వామి శక్తులు. ఆ కేంద్రంలో ఉండే శక్తులు అత్యంత శక్తివంతంగా ఉండును. మహా సుడిగుండములలో చిక్కి ఉన్న ఆత్మలను కాపాడుటకు నేను భిన్నమైన రూపం ధరించి మహాకాలుడిగా నిలిచి అగస్త్యునితో అగస్త్యునితోనూ, కాలభైరవునితోనూ ఒకటిగా కలిసిపోయి అగ్నిశక్తులను పెంచి కదలికను వీర్యవంతం చేస్తాను. మహా సుడిగుండాలిప్పుడు ఏర్పడుతున్నాయి. ఆ మహా సుడిగుండాల్లో చిక్కి ఉన్న ఆత్మలను కాపాడుటకు స్వామి తన శక్తులన్నిటినీ కేంద్రం నుంచి బయటికి లాగుతున్నారు. వేరే భిన్నమైన రూపాన్ని ధరించి మహాకాలుడైపోతారట. అయిపోయి అగస్త్యునితోనూ, కాలభైరవుడితోనూ ఒకటిగా కలిసిపోయి అంటే 3 శక్తులు ఈయన మహాకాలుడై అగస్త్య శక్తితోటి, కాలభైరవ శక్తితోటి అంటే కాలంతోటి కలిసిపోయి
మళ్ళా తన అగ్ని శక్తులు అంటే తిరువణ్ణామలయారి యొక్క ప్రత్యేక శక్తులైన అగ్ని శక్తులను ఇంకా పెంచి నా కదలికను ఏదైతే ఉందో స్వామి కదలిక దానిని వీర్యవంతం చేస్తాను అంటున్నారు స్వామి. కేంద్ర శక్తులుగా ఉదయించనున్న నేను బహిర్గతమై అలానే నిలిచి ఉంటాను. ఏ కేంద్రంలో నుంచైతే స్వామి శక్తులతోటి బయటికి వస్తున్నాడో అదే కేంద్ర శక్తులు ఆ శక్తులు ఉదయించిన తర్వాత అంటే వెలికి వచ్చాక బహిర్గతమైన తర్వాత బయట అలానే స్వామి నిలిచి ఉంటారట. అంటే భూమి అంతటా ఆకాశం అంతటా పరుచుకొని మన కోసం నిలిచి ఉంటాడు. ఎందుకంటే మనల్ని కాపాడడాని కోసం. 12 సంవత్సరాలకు కేంద్రం నుండి పూర్తిగా వెలుపడి నర్తనం చేస్తాను. అంటే దీని కాల వ్యవధి అలా కేంద్రంలోంచి బయటికి రావడం, బహిర్గతమై అలానే నిలిచి ఉండడం ఇదంతా జరగడానికి ఒక 12 సంవత్సరాల కాలం పడుతుందట. సో, 12 సంవత్సరాల పాటు ఈ ప్రాసెస్ అంతా, ప్రక్రియ అంతా జరుగుతుంది. అలా పూర్తిగా 12 సంవత్సరాలకి పూర్తిగా బయటకొచ్చేస్తాడు స్వామి. నర్తనం చేస్తాను. అంటే కింద నుంచే నర్తనంతోటే ఆయన వస్తాడేమో బహుశా. ఈ పరచుకున్న భూమి అంతటా జీవిస్తున్న అన్ని ఆత్మలను కాపాడుటయే నా ప్రధానమైన పనిగా ఉండగలదు. స్వామి యొక్క మూలమైన పని ఏందంటే, ఈ భూమి పరుచుకొని ఉన్న ఈ భూమి అంతటా అంటే నేల మీద జీవిస్తున్న ఆత్మలన్నిటినీ కాపాడటమే ఆయన మెయిన్ పని అట. యుగ మార్పు సుడిగుండముల నుండి అందరినీ విడుదల చేయించాలి. ఎందుకంటే భూమి, నీరు, గాలి సుడిగుండములను ఏర్పరిచి వాటిని తీవ్రతరం చేసి మానవ ఆత్మలను లాగివేసి అంటే లాగి లోపలికి తీసుకొని నాశనం చేయుటకు ప్రయత్నిస్తాయి. అంటే యుగమార్పప్పుడు పంచభూతాలు వికృత రూపం ధరిస్తాయి అనేది మనందరికీ తెలిసిన విషయమే. అప్పుడప్పుడు చాలా సార్లు ఈ ఉత్పాతాలు జరగడం మన కళ్ళారా రోజు చూస్తూనే ఉన్నాము. కాబట్టి ఇవన్నీ యుగమార్పు పని వల్ల జరుగుతున్నాయి. అవి భూమి, నీరు, గాలి ఈ 3 పంచభూత మూలకాలు సుడిగుండములను ఏర్పరిచి, వాటిని తీవ్రతరం చేసి, మానవ ఆత్మలను లాగివేసి, నాశనం చేయుటకు ప్రయత్నిస్తాయి. అందుకని యుగమార్పు సుడిగుండముల నుండి అందరినీ కాపాడాలి, విడుదల చేయాలి అంటున్నారు స్వామి. అలాంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడి ఉన్నది. భూమి, నీరు, గాలి ఈ 3 పంచభూతాల మూలకాలు యుగమార్పు సుడుల వీర్యవంతమైన తత్వాన్ని స్వీకరించి ఉన్నాయి. అదండి విషయం, రహస్యమైన విషయము. అగ్నియు, ఆకాశ శూన్య శక్తులు మాత్రమే సుడుల నుండి అన్ని ఆత్మలను కాపాడగలవు. సో, 5 పంచభూత మూలకాల్లో 3 విపరీత రూపం ధరించి ఉన్నాయి. వీర్యవంతంగా ఉన్నాయి. ఇక మిగిలిన అగ్ని, ఆకాశ శక్తులు 2 ఈ సుడిగుండాల నుండి మానవ ఆత్మలను కాపాడగలవు అంటున్నారు. అందుకనే ఇప్పుడు ఈ 12 మంది దేవతలలో ముఖ్యంగా అన్నామలయార్ దగ్గర వచ్చి ఆశ్రయం తీసుకొని ఉన్నారు అగస్త్యుల వారు యుగమార్పు పని కోసం. ఇప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతున్నది. అగ్నితత్వం కాబట్టి స్వామి నటరాజు ఆకాశ శక్తి కాబట్టి నటరాజు పేరు ఇప్పుడు ఎక్కువగా వింటున్నాం. అగ్ని తిరువణ్ణామలయార్ పేరు. ఇవి 2 శక్తులు మాత్రమే ఆత్మలను కాపాడగలవు. అంటే పంచభూతాలు శివుడి శక్తులు. నమశివాయలో ఉండే పంచభూత శక్తులు, శివుడి విడి అంశశక్తులు అయిన తిరువణ్ణామలయార్ యొక్క అగ్ని, నటరాజు యొక్క ఆకాశ శక్తులు, శూన్య శక్తులు ఈ 2 మాత్రమే ఆత్మలను ఈ సుడుల నుంచి కాపాడగలవు. అందుకే నేను నటరాజ రూపాన్ని లోపల ఇముడ్చుకొని ఉన్న అగ్ని స్వరూపమై వీర్యవంతంగా లేచి ఉన్నాను. ఈ సూక్ష్మమైన కార్యములను, విషయములను మానవులు అర్థం చేసుకోవాలి. ఆకాశ శక్తులు నిండిన శివాంశ అయిన నటరాజు శక్తులను, అగ్ని శక్తులు నిండిన శివాంశ అయిన అన్నామలయార్ అయిన నా శక్తులను ఈ ఉదయించబోయే నిండు పున్నమి రోజున సంపూర్ణంగా కలిసిపోవును. కావున మానవులను మహామాయా సుడిగుండముల నుండి కాపాడుటకు 2 వేరు అండ చరాచరమును పాలిస్తున్న అణువుల శక్తులు పెనవేసుకోబోతున్నవి అని మీరందరూ గ్రహించండి. 2 వేరు మహా అణువులు అంటే ఒక అణువు నటరాజు, ఒక అణువు
తిరువణ్ణామలయారు. ఈ 2 అణువులు అండ చరాచరమును పాలిస్తున్న 2 అణువులు. ఈ 2 అణువుల శక్తులు పెనవేసుకోబోతున్నవని గ్రహించండి. ఈ విశ్వాన్నంతా పరిపాలిస్తున్న నటరాజ శక్తి, నటరాజు అనే ఒక అణువు, అన్నామలయారను అనేటువంటి అగ్ని అణువు, ఈ 2 పెనవేసుకోబోతున్నవి. మానవులకు భగవంతుని కదలిక అనేది అర్థం కాదు. ఎందుకంటే మనసును సంక్షేపించి దానిని ప్రాణం యొక్క భావన తరంగములలోనో లేక ఆత్మ యొక్క ప్రేమ తరంగములలోనో పూర్తిగా వారు పంపుటలేదు. అదీ కాక అనేక తెరలు కూడా కప్పబడి ఉన్నవి. అయినప్పటికీ అగ్నియు ఆకాశము ఒకటిగా కలిసి ఉన్నత శక్తులుగా కదిలి భూమి ఆకర్షణ శక్తికి కారణభూతాలైన నేల, నీరు మరియు గాలి వలన ఏర్పడుతున్న సుడుల నుండి ఆత్మలను లాగివేసి విడిపించగలవు. చిదంబర నటరాజ శక్తులు అన్నామలై జ్యోతిలో కలిసిపోయి ఒక భిన్నమైన కదలిక ఒకటి ఏర్పడి కదులును. అంటే ఈ 2 శక్తులు ఒకటిగా కలిసినప్పుడు అక్కడ ఏర్పడే ఒక మూవ్‌మెంట్ అనేది పరమాత్మ యొక్క మూవ్‌మెంట్ వేరేగా ఉంటుందట. అంటే చిదంబర నటరాజ మూవ్‌మెంట్ వేరే, అన్నామలయార్ మూవ్‌మెంట్ వేరే. ఈ 2 కలిసినప్పుడు ఆ జ్యోతిలో నటరాజ శక్తులు కలిసినప్పుడు ఏర్పడే కదలిక అనేది వేరు. దీనిని అందరూ త్వరలోనే తెలుసుకొనగలరు. అంటే దాని పరిణామాలు మనకు తెలిసిపోతాయి. ఎలా తెలుసుకొనగలము అంటే ధర్మానికి కట్టుబడి మంచిని మాత్రమే చేసేవారు, స్వార్థరహితముగా ఇతరులను కాపాడుటకు సేవ చేసేవారు యుగమార్పు సుడుల నుండి ఉన్నత స్థితికి, ఉచ్ఛ స్థితికి వెళ్ళి తర్వాత వాటి నుండి సులభముగా జ్యోతిలో కలిసిపోయి పైకి వెళ్ళగలరు. ఇక్కడ సుడుల నుండి ఉన్నత స్థితి పైకి అంటే ఉచ్ఛ స్థితి అంటే ఇప్పుడు సుడిగుండం మనల్ని కిందకు లాగేసడానికి ప్రయత్నం చేస్తుంది. కాల ప్రవాహం యొక్క సుడిగుండం కూడా మనల్ని అలాగే కిందకు లాగుతుంది. అంటే మన జీవితాల్లో పెను తుఫాన్లను, సుడిగుండాలను ఉత్పత్తి చేస్తుంది. బయటే కాకుండా మన లోపల కూడా. అంటే ఇక్కడ మనసు అనే ఉపకరణం ముఖ్యమైన కారణమైపోతుంది. ఎందుకంటే మనం ఆత్మ యొక్క ప్రేమలోనో లేదా ప్రాణము యొక్క భావనలోనో మనం లేమట. మాయ తెరలు కూడా ఉన్నాయట. అందువలన మనం అలా నాశనమవుతాం. కానీ ధర్మానికి కట్టుబడి పనిచేసేవారు, స్వార్థరహితంగా ఇతరులను కాపాడడం కోసం సేవలు చేసేవాళ్ళు, వాళ్ళందరూ ఈ సుడిగుండం అడుగుకు వెళ్ళకుండా ఆ శక్తి, ఆధ్యాత్మిక శక్తి వాళ్ళకుండేది. అది వాళ్ళను ఈ సుడిగుండం యొక్క పైకి అంటే అది బలహీనమైపోతుంది. కింద బలంగా ఉంటుంది. చిన్న సుడి నుంచి పైకి పెద్ద వర్తులం ఏర్పడినప్పుడు పైన దాని పవర్ తక్కువగా ఉంటుంది. పైనే ఉంటే మనం అక్కడ తిరుగుతూ ఉంటామే కానీ మనకు వినాశనం అయితే జరగదు. లోపలికి వెళ్ళకుండా కాపాడబడతాం. అక్కడ నుండి ఫర్దర్ వాళ్ళు ఈ ధర్మాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైకి వెళ్ళిపోయి అన్నామలయారి జ్యోతిలో కలిసిపోయి పైలోకాలకు వెళ్ళిపోగలరు. ఇదే అన్నమాట ఆ పర్యవసానం. ఎలా తెలుసుకోగలము? నటరాజ శక్తులు అన్నామలై జ్యోతిలో కలిసినప్పుడు ఆ భిన్నమైన కదలికను మనం ఎలా తెలుసుకోగలం అంటే మనం ధర్మాత్ములమైతే, నిస్వార్థులమైతే, సేవ చేసేవారిమైతే ఇది ఈ విధంగా కాపాడబడి మనం తెలుసుకోగలం. అంటే మనల్ని ఇవేవి బాధించవు. ఈ యుగమార్పులో జరిగే, ఈ సంధిలో జరిగే ఈ సుడిగుండాలు మనల్ని ఏమీ చెయ్యలేవు. అదే మనకు గుర్తు. మనం మంచిగా ఉన్నాము అని. అధర్మ కార్యాలు చేసేవారు ఆన్ ద కాంట్రరీ, అధర్మ కార్యాలు చేసేవారు, స్వార్థం కోసం ఇతరులను నాశనం చేసేవారు మొదలైన వారు ఆ సుడులలో అట్టడుగు భాగానికి చిక్కిపోయి లాగబడి నాశనమైపోతారు. ఇది వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకునే దానికి ఇంకా ఉండరు వాళ్ళు. లేదా పాతాళ లోకం వెళ్ళి అక్కడ భావరహిత జీవితాన్ని జీవిస్తారు. అంటే రోబోట్స్ లాగా శూన్యంగా, అంటే శూన్యం అంటే నెగెటివ్ శూన్యంగా ఏది ఉండదు. వాళ్ళు ఒకలాంటి జీవితం అలా గడిపేస్తారు. అంటే బతికి ఉంటారు. కానీ ఇలాంటి జీవితం వాళ్ళు జీవిస్తారు. ఒకటి ఇలా ఉండేవాళ్ళు చనిపోతారు. లేదా వాళ్ళు ఇలాంటి పాతాళలోకపు జీవితాన్ని, అంటే ఈ భూమిలోనే మనం స్వర్గలోక జీవితం, పాతాళలోక జీవితం
2 కాలాలని మనం అనుభూతి చెందగలము. మనం చేసే పనులను బట్టి. ఇది ముందే స్వామి చెప్తున్నారు కాబట్టి, ఇన్ని రోజులు మనం గనక అలాంటి మార్గంలో, అధర్మ మార్గంలో ఉంటే, ఇకనైనా ఈ మార్గం విడిచిపెట్టి, స్వామి చెప్పినట్టుగా అగస్త్యుల వారి చేయి పట్టుకొని, లేదా మన గురువుల చేయి పట్టి నడవమని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రియమైన ఆత్మలారా, కార్తీక దీపమనే ఉన్నతమైన జ్యోతి కొండపైన వెలిగించే దానికి అడ్డంకులు ఏర్పడినను, నేను వాటిని నా వీర్యముతో ఎదుర్కొని ఆ జ్యోతి వెలిగేలా చేస్తాను. అంటే ఆ కొండపైన జ్యోతి వెలిగేదానికి కూడా అడ్డంకులొస్తాయట. దాన్ని నేను ఎదుర్కొంటాను అని చెప్తున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితో చూడండి. నటరాజు తన శక్తిని నాతో కలిపి గొప్ప బలాన్ని సృష్టించి ఇస్తాడు. దీని వలన భూమిపై నీరు, నేలల కదలికలు వీర్యవంతం కాగలవు. వినాశనం నుండి కొనుటకు మిమ్మల్ని మీరు కాపాడుకొనుటకు ఇతరుల మంచి గురించి చింతన చేస్తూ మీ చుట్టూ ఉన్న ఆత్మలను మీతో కలుపుకొని ఆ సుడుల పైభాగానికి చేరుటకు ప్రయత్నించండి. ఇవి అంటే ఇప్పుడు స్వామి మెసేజ్ విన్న మనమందరం ఇది అర్థం చేసుకుంటున్నాము. అలా చేసుకున్న వాళ్ళం మనము మిగతా వాళ్ళని మనతో పాటుగా సుడిగుండంల పై భాగానికి తీసుకువెళ్ళాలట. ఆ బాధ్యత మన మీద పెట్టారు స్వామి. అగస్త్యుల వారు, కాలభైరవుడు అందరికీ అతీతమైన శక్తులను ఇచ్చి పైకి వెళ్ళేందుకు ఆకర్షణ శక్తిని కూడా ప్రసాదిస్తారు. అంటే ఈ సుడిగుండాలేవైతే ఉన్నాయో మనల్ని అట్టడుక్కు లాగుతుంటే, అగస్త్యుల వారు, కాలభైరవుల వారు ఇచ్చిన శక్తులు, ఆకర్షణ శక్తులేవైతే ఉంటాయో వాటితో మనం పైకి ఈడవబడి పైకి వెళ్తాం మనం. అంటే మన శక్తితోటే మనం పైకి వెళ్తాం. ఆ శక్తులు మనల్ని పైకి లాగుతాయి. అంటే ఎంత పుణ్యశక్తి, ఆధ్యాత్మిక శక్తి మనకు పెరిగితే అంత యాంటీగా అది పనిచేసి కిందకు పోకుండా పైకి వెళ్ళగలం మనం. ఆ సుడిగుండాల నుండి. ఇది గ్రహించే వారందరూ అందరికీ తెలియజెప్పి సత్యయుగంలో ప్రవేశించి ప్రాణము, ఆత్మలను విడిపించి ఉన్నత స్థితులను పొందవలసి ఉన్నది. అంటే యూ షుడ్ అని చెప్తున్నారు స్వామి. ఆల్ దీస్ థింగ్స్. అన్నామలయార్ మరియు నటరాజు యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు.